అందరికీ నమస్కారం. యా కొంచెం టెన్షన్గా ఉంది, నర్వస్గా ఉంది. టెన్షన్ ఎక్కువ ఉంది అంటే రామనాయుడు సార్ గేట్ నుంచి ఈ గుమ్మం దాకా రావడానికి 23 సంవత్సరాలు పట్టింది. మరి ఆ మాత్రం కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. యా హుషారు పిట్టలు సెకండ్ సాంగ్ రిలీజ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండ్ నమస్కారం. అందరికీ నమస్కారం. రుద్రకాంతి పిక్చర్స్ పతాకంపై హుషారు పిట్టల సినిమా టీజర్ ఎంత రచ్చ చేసిందో నేను చెప్పనక్కర్లేదు. అలాగే ఫస్ట్ సాంగ్ కూడా మీ అందరి హార్ట్ని తాకిందని నేను అనుకుంటున్నాను. రెండో సాంగ్ గురించి చెప్పే ముందు అంటే మా చరణ్ నాతో ఒక మాట అంటాడు, అన్న హుషారు పిట్టల సినిమా గురించి మాట్లాడమని మైక్ ఇస్తే మాట్లాడడానికి మా ఎవరికి మీ మ్యాటర్ లేకుండా చేస్తావు, అంత మాట్లాడతావు, నువ్వే అన్నీ ఎలాగ మాట్లాడతావు అంటారు. బట్ ఈరోజు చాలా తగ్గించుకొని మాట్లాడతాను. అంటే నాకు మైండ్కి ఎక్కేసింది. ఎంత మైండ్కి ఎక్కేసింది అంటే మీ నమ్మరు. భిక్షు బ్రో ఇక్కడేను ఈ సినిమా చూసి కొంచెం మనోడు బయటకు వచ్చి బ్రో ఎలా ఉంది ఏంటి అని నన్ను అడిగాడు. నేను ఒకటే మాట చెప్పా, మీ అందరు కూడా చెప్తున్నాను, ఈ సినిమా ఫస్ట్ డే మీరు అనుకుంటారుగా చాలా ఏదో ఉంటుందని. టీజర్ చూసి మాత్రం మీరు అలా అనుకోకండి. మా పాపను ఫస్ట్ డే ఈ సినిమాకి తీసుకొని వెళ్తా. ఇది నిజం. అంటే నేను ఎంత కనెక్ట్ అయ్యానో మీకు విత్ డైలాగ్తో సహా చెప్తాను. ఎందుకు అంటే చాలా రకాల సినిమాలు చూసాం మనం. ఈ కళ్ళ ఎన్నో వందల సినిమాలు చూసుంటారు, కానీ ఈ సినిమా మాత్రం మనం ప్రతి ఒక్కరి మనసును టచ్ చేసే సినిమా అవుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఈ టీజర్ని ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకున్న వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉండాలి. మీ వల్లనే మాకు నిజంగా 24 అవర్స్లో 10 మిలియన్స్, 72 అవర్స్లో 50 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు కదా. ఒక చిన్న సినిమాకి ఈ మాత్రం వచ్చిందంటే మీ వల్లనే వచ్చింది. విమర్శలు లేదే వాస్తవం పుట్టదంటారు. సో మీ వల్ల మాకు ఇంత క్రేజ్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ సాంగ్ ఎస్పెషల్లీ భిక్షు బ్రో చూస్తే అలా ఉన్నాడు, కానీ మనోళ్ళలో అంటే ఒక జంజి బ్యాచ్ కావాల్సిన థాట్స్, అలాగే ఒక గంజి తాగే తాత కూడా ఉంటాడు కదా, ఆ తాలూకు ఆలోచనలు కూడా చాలా బలంగా, ఆ గంజి ఎంత గట్టిగా ఉంటుందో అంత బాగుంటుంది. ఈ సాంగ్ రాసేటప్పుడు కానీ నాకు చెప్పిన మాటలు అవే అనమాట. సో ఒక 2-3 మాటలు అలా చెప్తాను. ఇచ్చుల కచ్చుల పిల్ల కచ్చకాయల ఆట నేర్చనే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రెండోది బుద్ధుల బుడతడు ఇక బుక్కులు పక్కన పెట్టినే. తర్వాత ఈ బేబీ సూపర్ ఫాస్టు, ఈ బాబు అవుతాడు బ్లాస్టు, వీళ్ళ చర్యలు చేష్టలు చూసిన వాళ్ళకి ఐమాక్స్ ఐ ఫీస్టు. సో మీరు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారో, ఆ పాటలు ప్రతి పాట చరణ్ నిజంగా చెప్తున్నాను. అంటే చాలామందికి అనుకోవచ్చు